రైట్ ఇక తిరుమల లడ్డు ప్రసాదంపై భక్తుల నుంచి ఫిర్యాదులు రావడంతో టీటీడీకి నెయ్యి సరఫరా చేసే కంపెనీలను ముందుగానే హెచ్చరించామని టీటీడీ ఈవో శ్యామలరావు ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదించారు. కొన్ని కంపెనీలు సరేనన్న ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తక్కువ నాణ్యత గల నెయ్యి సరఫరా చేసిందని తెలిపారు. ఇక నాసి రకం ట్యాంకర్లు పంపిందని అనుమానం వచ్చి గోప్యంగా పరీక్షలు చేయించామని తెలిపారు. జంతువుల కొవ్వు కలిసినట్లు రిపోర్టుల్లో తేలడంతో ఆ కంపెనీ నుంచి మొత్తం సరఫరానే నిలిపివేశామని వెల్లడించారు. ఈ మేరకు ప్రాథమిక నివేదికను ఆదివారం ఇక్కడ సీఎంకు అందించారు. టీటీడీ ల్యాబ్లో కల్తీ నెయ్యిని పరీక్షించే పరికరాలు లేవని తెలిపారు. టీటీడీకి 10,000 కేజీల నెయ్యి సరఫరాకు ఏఆర్ కంపెనీ ఈ టెండర్ ద్వారా 2024 ఫిబ్రవరిలో అధికారులు ఎంపిక చేశారన్నారు. ఈ కంపెనీ రివర్స్ టెండరింగ్ లో కిలో నెయ్యి 319.80 చొప్పున రోజుకు 10,000 కిలోల సరఫరా చేసేందుకు అంగీకరించిందని జూన్ 12 నుంచి సరఫరా ప్రారంభించిందన్నారు. జూలై 6న 2 ట్యాంకర్లు, జూలై 15న మరో 2టిని పంపించింది ఏఆర్ డైరీ. వాసన రుచి సరిగా లేకపోవడంతో ఆ 4 ట్యాంకర్ల నుంచి శాంపిల్స్ తీసుకుని భారత ఆహార భద్రతా ప్రమాణాల అథారిటీ నాణ్యత ప్రకారం నెయ్యి ఉందా లేదా అనే నిర్ధారణ కోసం అత్యంత గోప్యంగా గుజరాత్లోని ఎన్డీటీబీ ల్యాబ్కు పరీక్షల కోసం పంపించామని ఈవో శ్యామలరావు తెలియజేశారు. ఇదే నెల 16, 23 తేదీల్లో నివేదికలు వచ్చాయని, సదరు కంపెనీ సరఫరా చేసిన నెయ్యిలో వెజిటబుల్, జంతువుల కొవ్వు ఆధారిత కల్తీ పదార్థాలు ఉన్నట్లు స్పష్టంగా తేలింది అన్నారు. ఇక ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నీలిమ, తిరుమల లడ్డు ప్రసాదంపై మొత్తం కూడా భక్తుల నుంచి ఫిర్యాదులు రావడంతో టీటీడీ నెయ్యి సరఫరా చేసే కంపెనీలు ముందుగానే హెచ్చరించామని టీడీపీ ఈవో శ్యామలరావు అంటే ముఖ్యమంత్రికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. అయితే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకోవడం, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఏదైతే ప్రసాదాల లేదా భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉండడంతో దీని మీద క్షేత్రస్థాయిలో మొత్తం కూడా ఒక నివేదిక తయారు చేయాలంటూ కూడా సీఎం ఆదేశాలు జారీ చేయడంతో ఈవో శ్యామలరావు దాని మీద ఒక నివేదికను తయారు చేసుకుని మొత్తం కూడా నిన్న ముఖ్యమంత్రికి సమర్పించడంతో పాటు దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం కూడా జరిగింది. ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే ఆ నివేదికలో అనేక అంశాలు పేర్కోవడం కూడా జరిగింది. ప్రధానంగా చూస్తే కనుక ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తక్కువ నాణ్యత గల నెయ్యిని సరఫరా చేస్తున్నారని చెప్పి కూడా ప్రధానంగా నివేదికలో పేర్కోవడం కూడా జరిగింది. నాశనం ట్యాంకర్లు పంపిందని అనుమానం వచ్చి గోప్యంగా అంటే అత్యంత రహస్యంగా ఆ పరీక్షలు అన్నిటి కూడా చేసినట్టు కూడా మనకి తెలుస్తుంది అని కూడా రిపోర్ట్ లో పేర్కోవడం కూడా జరిగింది. ఆ రిపోర్ట్ లో ఏదైతే జంతువుల కొవ్వు కలిపినట్టు రిపోర్ట్ లో తేలడంతో ఆ కంపెనీ నుంచి మొత్తం సరఫరా నిలిపివేశామని కూడా ఈవో ఆ నివేదికలో వెల్లడించడం కూడా జరిగింది. ఈ మేరకు ప్రాథమిక నివేదిక ఆదివారం అంటే నిన్న మొత్తం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకి అయితే అందించడం కూడా జరిగింది. అయితే ఏదైతే టీటీడీ ల్యాబ్ లో కల్తీని పరీక్షించే పరికరాలు కూడా ఇటువంటి పరికరాలు కూడా ఇక్కడ లేవు. ఎందుకంటే ఆ పరికరాలకి సంబంధించిన ల్యాబ్ పెట్టాలంటే దాదాపు 75 లక్షల కాస్ట్ అయింది. అటువంటిది కూడా గత ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని చెప్పి కూడా నివేదికలో పేర్కొని దాన్ని కూడా వెల్లడించడం కూడా జరిగింది. అయితే ప్రధానంగా చూస్తే కనుక టీటీడీకి సరఫరా చేసిన 10,000 కేజీ నీరు సరఫరాకి ఏఆర్ కంపెనీకి టెండర్ ద్వారా 2024 ఫిబ్రవరిలో అధికారులు ఎంపిక చేశారు. అయితే ఈ కంపెనీ రివర్స్ టెండరింగ్ లో కేవలం 319 రూపాయల 80 పైసలకే ఆ నీరు సరఫరా చేసేందుకు కూడా అంగీకరించిందని కూడా ఆ నివేదికలో కూడా పేర్కోవడం జరిగింది. అయితే జూన్ 12న ఏదైతే చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు నుంచి కూడా ఏదైతే ఏఆర్ సంస్థ సరఫరా అయితే ప్రారంభించింది. అయితే జూన్ 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారం రోజు నుంచి మొత్తం కూడా ఈ సరఫరా ప్రారంభించి అలాగే జూలై 6న 2 ట్యాంకర్లు, జూలై 15న 2టిని పంపించింది. అయితే ఈ వాసన ఈ రుచి సరిగ్గా లేకపోవడంతో దీని మీద అనేక అనుమానాలు వచ్చి మొత్తం కూడా దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడంతో పాటు ఎంక్వైరీ చేసిన నేపథ్యంలో వీటన్ని కూడా అసలు వాస్తవాలను కూడా బయటపడి నిలిమా. థ్యాంక్ యూ పూర్ణ.